భార్గస్వామి ఏదో మొత్తం కోడియాగని మొత్తం బెర్రగా అవురుకొని తీసుకొని పోతుర్రు. శక్తురా ఎందుకు ఇట్లా మొత్తం శిల్పాట్లు ఆడుతుర్రు మొత్తమే తమా కోడియాగ దాన్ని మొత్తం బతకనిస్తలేరు. అదో ఎందుకో దాన్ని జైలు పెట్టినట్టు ఎందుకో ఆయన రాళ్ళని పూలు అనుకొని ఇసురుతున్నాడ మంత్రి కాన్వాయ్ మీదకి. మరి వాళ్ళు ఏమన్నా లేకుంటే ఈయన పువ్వులు ఇసురుతుంటేనే రాళ్ళు అవుతున్నాయట. కాదురా ఉటికెందుకు ఇసురుతాడు వాళ్ళు ఏమన్నారు మరి? ఇప్పుడు నిరసన తెలపాలి. నిరసన ఎట్లా తెలుపుతావు నువ్వు నీకు అన్యాయం జరుగుతున్నది అన్నప్పుడు నువ్వు నిరసన తెలిపేది ఎట్లా తెలపాలి? కూర్చుంటావు శాంతియుతంగా నువ్వు నిరసన తెలపాలని. శాంతియుతంగా వదిలిపెట్టి అవి మన ట్రాఫిక్ కోసం అవి ప్లాస్టిక్ పెడతారుగా అవి తీసుకొని మంత్రి కాన్వాయ్ మీదకి ఇసిరేసుడు రాళ్ళు కొట్టుడు ఇది ఎట్లయితుంది మరి? అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు, త్వరలోనే కాంగ్రెస్ పాలనకు చరమగీతం. అక్రమ అరెస్ట్ అక్రమం ఎట్లయితుంది అది చెప్పురి. నువ్వు దాడి చేస్తే సమర్థించాలి, నువ్వు రాళ్లతో కొడితే పడాలి, నువ్వు ఏం చేసినా పడాలనా? అందుకనే వివేక్ కూడా సీరియస్ అయ్యిండు, కంప్లైంట్ ఇచ్చిండు, వచ్చారు చట్టం తన పంత అని చేసుకోపోదు. 14 రోజుల రిమాండ్ ఎందుకు మరి? ఉద్యమం అనుకుంటా ఆయన. 14 రోజుల రిమాండ్, 14 days జైల్లోనే ఉండాలి. అంతేనా? ఇప్పుడు ఈయనేమనుకున్నంటే ఇది కూడా తెలంగాణ ఉద్యమమే, అందుకనే రాళ్ళు ఎసురుతా కొడతా అన్న అట్లా ఎగరవేయండు. జర చాలా ఎక్కువ ఉంటది ఈ మనిషికి. ఉస్మానియా యూనివర్సిటీ పోయినా కాదు ఏం ఉస్మానియా పేరు ఖరాబ్ చేసిరు వీళ్ళంతా కలిసి. అవునాడగా ఒకప్పుడు ఉస్మానియా అంటే అసలు చాలా రెస్పెక్ట్ ఉంటుండే. నువ్వు ఎక్కడ పోయినా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక రెస్పెక్ట్ ఉండే. ఉస్మానియా జేఏసీ అని పెట్టేసి మొత్తం మచ్చ వచ్చేసింది. రాళ్ళిసురుడు నువ్వు తెలంగాణ ఉద్యమం సమయంలో కొట్లాడినాము. ఉద్యమం ఊవేస్తున్న ఎగసి పడుతున్న సమయంలో అప్పుడు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు, రాళ్ల దాడి చేస్తున్నారు, వాళ్ళు రిటర్న్ ఇప్పుడు రబ్బర్ బుల్లెట్లు కొడుతున్నారు. ఆ టైంలో రాళ్ల దాడి చేసిరు, అందరు సమర్థించారు. పార్టీలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు తెలంగాణ ఉద్యమం అనుకోని రాళ్ళు ఇస్తారు తూకుట్రా. ఇప్పుడు నిన్ను ఎవరు సమర్థిస్తాడు? తెలంగాణలో నిన్ను సమర్థిస్తలేరా? 70% ఆఫ్ పీపుల్ మిమ్మల్ని వద్దని రిజెక్ట్ చేసిరు. అసోంటి టైంలో నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఇంకా జనాలు చీదరించుకుంటారు. నేను శాంతియుతంగా చేయాలి. అదే ఈ కోయిలాగా పేలాటం మరి ఇంకా మొత్తం అణిగిపోతుంది, ఇంకేముంటది ఆయన. అంతేనా? 14 రోజులు అది మొత్తం జైలు చిప్పకూడేనా? చిప్పకూడే. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు. 2 రోజులు 3 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చిర్రు. అది ఉద్యమ సమయం కాబట్టి కేసులలో అరెస్ట్ చేసి రిలీజ్ చేసిరు. ఇప్పుడు 14 రోజులు. ఇప్పుడు కొంతమంది పారిపోయారు. ఎవరు? పరారీలు 5 నిందితులు. ఈ 5 దొరికేంత వరకు ఈయన లోపలనే ఉంటాడు. మళ్ళా పక్కా ఈ 5 దొరికేంత వరకు ఈయన లోపలనే ఉంటాడు. 14 కూడా కాదు, మళ్ళా తర్వాత 14 రోజులు కూడా వేయచ్చు, పొడిగిస్తారు అవసరమైతే. ఎందుకు నువ్వేమైనా కక్షపూరితంగా దాడి చేయాలనుకున్నావు మంత్రి మీద, ఆ కోణంలో కూడా ఈయన లోపల ఉంచవచ్చు, 2 నెలలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు కక్షపూరితంగా నువ్వు రాళ్ళు ఇసిరినవా, వివేక్ మీద నీకు ఏమైనా కక్ష ఉందా, ఆయన మీద ఏమైనా హత్య ప్రయత్నం చేద్దాం అనుకున్నావా, ఆ కోణంలో విచారణ మేము కస్టడీకి తీసుకుంటాం. లాస్ట్ ఈయన బెయిల్ పిటిషన్ వేసే ముందర వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తారు. కస్టడీ పిటిషన్ వేసి కూడా ఆపి కూడా 3 నెలలు కూడా ఈయన నల్లనే పెట్టవచ్చు. ఉంటది, ఆప్షన్ కూడా ఉంటది. ఏసీ కార్లలో ఉద్యమం సమయంలో మంచిగా సంపాదించుకున్న మనుషులు ఇల్లు కూడా పెట్టిందా? ఎమ్మెల్యే ఎంపీ 2 చేసింది కదా, గట్టిగానే కూడా పెట్టింది. ఎంపీ చేసింది కదా, ఎంపీ చేసిండు. ఎమ్మెల్యే చేయకూడదు. ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే చేసేగా, ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అట్లా అట్లా అంటుడు. నేను ప్రభుత్వం నడిపిన అంటాడు. ఈయన నడిపిన ప్రభుత్వం, నేను ప్రభుత్వం నడిపిన, నేను పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళని నువ్వు ఏడ శాసించినావు? నువ్వేనా హోమ్ మినిస్టర్ ప్రభుత్వం నడిపిన అంటేందుకు? మినిస్ట్రీ కూడా లేదా, ప్రభుత్వం నడిపిన నేను అని మాట్లాడతారు. అడ్డగోలుగా పోలీసు వాళ్ళ మీద నీ పేరు అందరం గుర్తు పెట్టుకుంటాం, మేము మళ్ళీ వస్తాం అన్నమాట. మళ్ళా నువ్వు ఏడ వచ్చేది మళ్ళా తెల్ల ఏడ వచ్చేది లేదు. కానీ సైలెంట్ గా ఉంటే జనాలకు అంతో కొంత సానుభూతి ఉంటది.